నెల్లూరు నగరం 39వ డివిజన్లో బాపు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా ఆమెకు డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. ఈరోజు 39వ వార్డులో 111వ బూత్లో గడప గడపకి వెళ్ళి తెలుగుదేశంకి ఓటు వేయమని, నారాయణ గారిని గెలిపించమని అభ్యర్థించడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గరగా 1900 గడపలుకి వెళ్ళాము. ఓటర్ లిస్టు ప్రకారం వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి, ప్రత్యేకించి మహిళలను కలిసి మాట్లాడటము, వాళ్ళతో వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలని పంచుకోవటం, వాళ్ళ యొక్క కష్ట నష్టాలని మాట్లాడటం, వాళ్ళ సుఖ సంతోషాలతో పాలు పంచుకోవటం, ఆ విధంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఈరోజు ప్రత్యేకించి జరిగేటప్పుడు, నడుచుకునేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఒక మహిళతో అమ్మ ఇట్లా ఓటు వేయండి అంటే ఆ మహిళ ఒకటే మాట చెప్పింది, అమ్మ ఈరోజు మేము హ్యాపీగా వాకింగ్ చేసుకుంటున్నాము అంటే కేవలం అది నారాయణ సారి పుణ్యము, అదొక్కటి చాలమ్మా, ఇంకేం అవసరం లేదు అంటే ఎంత బాగా ఉంది ఇక్కడ అనేదానికి అదొక్కటే తార్కాణము. నెక్లెస్ రోడ్ని అంతకుముందు ఆ ఏరియా ఎలా ఉండింది, తర్వాత సారు దాన్ని నెక్లెస్ రోడ్డుగా ఎలా మార్చారు, ప్లస్ ప్రతి రోడ్డు ఎలా ఉంది, మాకు వాకింగ్కి కానీ దేనికైనా ఎంత సౌకర్యవంతంగా ఉందో. కాబట్టి ఈ ఒక్క తార్కాణంతో మేము ఖచ్చితంగా ఓటు వేస్తాము. సార్ ఏదైతే వాగ్దానం చేస్తున్నారో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని తీసుకొని వచ్చి దోమలు లేని నగరాన్ని అందిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాము ప్రతిరోజు. సారు మాట ఇచ్చారు అంటే తప్పకుండా నిలబెట్టుకుంటారు. ఆ వాగ్దానము మేము ఖచ్చితంగా నెరవేరుతుంది. నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చూసుకుంటాము అనే నమ్మకం మాకుంది. అందువలన తప్పకుండా సార్కే, నారాయణ సార్కే ఓటు వేసి సార్ని గెలిపిస్తాము, మా కోసం మేము గెలిపించుకుంటామని ఆశీర్వదించి పంపిస్తున్నారు. దీనికి సహకరిస్తున్న ప్రతి కార్యకర్తలకి, ఇన్ఛార్జెస్కి, మహిళా టీంకి, ఎన్ టీంకి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.